హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఈఆర్టీ ట్యూటోరియల్ ఏపీఎన్టీఎస్. లాస్ట్ లెక్చర్లో మనం ఫోటోస్థెటిక్ పిగ్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూసినట్టయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేశాను. ముందుగా ఆ వీడియో చూసిన తర్వాతే లైట్ రియాక్షన్ వీడియోని చూడండి. సో ఇవాళ మనం లైట్ రియాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ లైట్ రియాక్షన్లో మెయిన్గా లైట్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. లైట్ అనేటువంటిది ఫోటోసింథసిస్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాసెస్. ఎందుకంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్లో ఎండ్ ప్రోడక్ట్స్ అయినటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో ప్లాంట్స్ అనేటువంటి ముందుగా లైట్ని అబ్జర్ప్షన్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటర్ స్ప్లిట్టింగ్ జరుగుతాయి. సో లాస్ట్ లెక్చర్లో కూడా చూసాం మనం, వాటర్ స్ప్లిట్ అయినప్పుడు మనకి ఆక్సిజన్ అలాగే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కూడా వస్తాయి అని. సో ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేటువంటివి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్. ఏటీపీ అనేటువంటిది ఎనర్జీ కరెన్సీ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేటువంటివి రెండు ఉంటాయి, ఎల్హెచ్సి అంటాం. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఒకటి ఫోటో సిస్టమ్ 1, మరొకటి ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 1 అనేటువంటిది లైట్ని 700 నానోమీటర్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకోగలదు. సో PS1 అనేటువంటిది లైట్ని 700 నానోమీటర్స్ వద్ద అబ్జర్వ్ చేసుకోగలదు కాబట్టి వాటిని P700 అని అన్నారు. అదే PS2 అయితే లైట్ని 680 నానోమీటర్స్ వద్ద అబ్జర్వ్ చేసుకోగలదు కాబట్టి వాటిని P680 అని అన్నారు. సో మొట్టమొదటగా PS1ని కనుగొన్నారు, తర్వాతనే PS2ని కనుగొన్నారు. సో డిస్కవరీని ఆధారంగానే వీటికి నేమ్స్ అందించారు. PS1 ఫస్ట్ డిస్కవర్డ్, PS2 ఈజ్ ద సెకండ్ డిస్కవర్డ్ అని వాటి యొక్క డిస్కవరీ ఆధారంగా ఇచ్చారు. కానీ వాటి యొక్క ఫంక్షన్స్ని బేస్ చేసుకొని అయితే వాటికి నేమ్స్ ఇవ్వలేదు. అలాగే ఫోటో సిస్టమ్, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మనకు తెలుసు, LHC అని ఇప్పుడే చెప్పుకున్నాం. అలాగే రియాక్షన్ సెంటర్. రియాక్షన్ సెంటర్ అంటే క్లోరోఫిల్ ఏ, ఇది లాస్ట్ లెక్చర్లో మనం చెప్పుకున్నాం. రియాక్షన్ సెంటర్లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది మెయిన్గా. సో ఆల్ ద రియాక్షన్స్ రిలేటెడ్ టు ఫోటోసింథసిస్ అనేటువంటిది క్లోరోఫిల్ ఏలోనే జరుగుతాయి. సో దీన్నే ప్రైమరీ పిగ్మెంట్ లేదా చీఫ్ పిగ్మెంట్ అని కూడా పిలుస్తారు. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేటువంటిది సెవరల్ పిగ్మెంట్స్ అంటే చాలా రకాలైనటువంటి పిగ్మెంట్స్తో తయారు చేయబడి ఉంటుంది. అలాగే ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా ప్రోటీన్స్కి బైండ్ అయి ఉంటాయి. కానీ ఇందులో క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఉండదు. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో మనం చూడలేం, ఎందుకంటే రియాక్షన్ సెంటర్లో మాత్రమే, ఆర్సీలో మాత్రమే క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. మెయిన్గా ఈ క్లోరోఫిల్ ఏ అనేటువంటిది రియాక్షన్ సెంటర్ అని చెప్పుకుంటున్నాం కదా. మెయిన్గా వాటర్ బ్రేక్డౌన్ అంటే ఫోటోలైజ్ ఆఫ్ వాటర్ చూద్దాం ఫస్ట్. అంటే ఇక్కడ ఇచ్చాడు ఒక టాపిక్ ఏమని, హౌ క్లోరోఫిల్ ఏ హ్యాస్ ఎలక్ట్రాన్. క్లోరోఫిల్ ఏకి ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా ఫస్ట్ వాటర్ స్ప్లిట్టింగ్ అనే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ బ్రేక్ అయినప్పుడు మనకి 4 ప్రోటాన్స్ 4 ఎలక్ట్రాన్స్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి క్లోరోఫిల్ ఏకి డొనేట్ చేస్తుంది వాటర్. చూపిస్తాను ఈ డయాగ్రామ్ బాగా చూడండి. ఇక్కడ H2O ఉంటుంది, అంటే వాటర్. అంటే వాటర్ని బ్రేక్ చేసాం మనం, ఇప్పుడు చూసాం కదా. వాటర్ని బ్రేక్ చేసినప్పుడు ఏమొచ్చాయి మనకి, ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ కూడా వచ్చాయి. సో మెయిన్గా ఇప్పుడు చూద్దాం. ఒక వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ చేసినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అలాగే హాఫ్ O2 వస్తుంది. ఒకవేళ 2 వాటర్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసినప్పుడే 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రియాక్షన్ సెంటర్ అంటే క్లోరోఫిల్ ఏ మనకు తెలుసు. సో ఆ క్లోరోఫిల్ ఏకి ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటర్ డొనేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రియాక్షన్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు లైట్ అనేటువంటిది అసెసరీ పిగ్మెంట్ మీద ఫస్ట్ పడుతుంది, ఆ తర్వాత రియాక్షన్ సెంటర్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే అసెసరీ పిగ్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి లైట్ ఎనర్జీని క్లోరోఫిల్ ఏకి ఈ అసెసరీ పిగ్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఒకవేళ ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసే విధంలో P మనం చూసాం ఫోటో సిస్టమ్ అని, P స్టాండ్స్ ఫర్ ఫోటో సిస్టమ్. ఒకవేళ 680 నానోమీటర్స్ దగ్గర ఉందనుకో అది P2 అవుతుంది, అంటే ఫోటో సిస్టమ్ 2 అవుతుంది. ఒకవేళ P700 ఉందనుకోండి అది ఫోటో సిస్టమ్ 1 అవుతుంది.
ఒకవేళ ఇప్పుడు ఫోటో సిస్టమ్ 2 ఉందనుకుందాం. ఇప్పుడు లైట్ ఎనర్జీ అనేటువంటిది 680 నానోమీటర్స్తో క్లోరోఫిల్ ఏ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి. మనం చెప్పాం వాటర్ అనేటువంటిది 2 ఎలక్ట్రాన్స్ని క్లోరోఫిల్ ఏకి డొనేట్ చేసింది. సో లైట్ కూడా అట్ లాస్ట్ పోవాల్సిండేది క్లోరోఫిల్ ఏ దగ్గరికి. ఆల్రెడీ క్లోరోఫిల్ ఏలో ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. సో అందులో లైట్ 680 నానోమీటర్స్తో క్లోరోఫిల్ ఏ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది జంప్ అవుతుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దగ్గరికి వెళ్తుందండి. సో కాన్సెప్ట్ క్లియర్గా వినండి, మరొకసారి చెప్తాను. వాటర్ అనేటువంటిది బ్రేక్ అయిన తర్వాత మనకి ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినాయి. ఆ ఫామ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి క్లోరోఫిల్ ఏ చేరినాయి. ఓకేనా. ఈ క్లోరోఫిల్ ఏకి అలాగే ఫోటాన్ అంటే లైట్ అనేటువంటిది అసెసరీ పిగ్మెంట్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత ఆ అబ్జర్బ్డ్ లైట్ అనేటువంటి క్లోరోఫిల్ ఏకి ఇచ్చాయి. అంటే లైట్ని కూడా క్లోరోఫిల్ ఏకి ఇచ్చాయి. వాటర్ అనేటువంటిది ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ లైట్ అనేటువంటిది ఇక్కడ చూపించాడు ఫోటాన్ అని, ఈ లైట్ అనేటువంటిది క్లోరోఫిల్ ఏకి రీచ్ అయిందో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అంటే క్లోరోఫిల్ ఏలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ప్రైమరీ యాక్సెప్టర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రైమరీ యాక్సెప్టర్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు, అలాగే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఎలా ఫామ్ అవుతుందో మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. సో థ్యాంక్ యూ గాయ్స్, ఈ కాన్సెప్ట్ అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ డే గాయ్స్.